నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. శ్రీ పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్. మురళి గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారి హెరిటేజ్కి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే హెరిటేజ్కి, అలాగే మరి భారీగా లాభాలు ఆర్జించే హెరిటేజ్కి చంద్రబాబు గారేమో గతంలో అసలు నేను హెరిటేజ్ నుంచి ఏమి లావాదేవీలే ఉండొద్దని చెప్పానన్నారు. మరి ఇప్పుడేమో ఇది టెక్నికల్గా అయితే ఒక పరిశ్రమకి రాయితీలు ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది. కానీ హెరిటేజ్కి వచ్చేసరికి చంద్రబాబు గారు చెప్పే మాటలకి దీనికి ఉన్న తేడా రీత్యా ఈ విమర్శలకు గురవుతోందా? కేవలం 35 మంది కోసం 35 మందికి ఉపాధి కల్పించేదానికి 100 కోట్ల రాయితీ ఇవ్వటం కరెక్టేనా? మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ల రేట్లు పెంచడం మీద మీరేమంటారు? మురళి గారు. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులకు అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేస్తున్నటువంటి హడావుడి కానీ లేదా ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదంగానే ఉన్న విషయం మనకు అందరికి కూడా తెలుసు. మేము కూడా అనేక సందర్భాల్లో ముఖ్యంగా పారిశ్రామిక విధానం విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అడ్డగోలు వైఖరి లేదా విచ్చలవిడిగా అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అన్నటువంటి సామెత గతంలో మనం చెప్పుకున్నట్టుగా అదే రకంగా ఈయన వ్యవహార శైలి ఉంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ఎకరా భూమి కేవలం 99 పైసలకే మేము ఇచ్చేస్తాము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించేది, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి లోకేష్ గారే ఆ ప్రకటన చేయడం చాలా పెద్ద విమర్శకి తావిచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. అదే మాదిరి విశాఖలో ఆ గీతం యూనివర్సిటీ ఆ ప్రాంతంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని చాలా తేలిగ్గా అప్పచెప్పినటువంటి వైనం కూడా మనం గతంలో చర్చ చేశాము. అది కూడా రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా ఉంది. మా పార్టీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి విషయం కూడా తెలుసు. ఇదే మాదిరి రాష్ట్రంలో చాలా చోట్ల చాలా అనుభవాలు మనకున్నాయి. ఇప్పుడు తాజా అనుభవం వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ కి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మేలు చేయడం అనేది న్యాయమైందా కాదా అనేది ఈ ఒక్క కొద్ది రోజుల ముందే అసెంబ్లీలో చాలా పెద్ద చర్చని చంద్రబాబు నాయుడు గారు చేశారు. హెరిటేజ్ ఏ సందర్భంలోనూ ఏ రకంగానూ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మేము లబ్ధి పొందలేదు, 1 లీటర్ పాలు కూడా లేదా 1 లీటర్ నెయ్యి చర్చ సందర్భంగా ఆయన చెప్పింది, 1 లీటర్ నెయ్యి కూడా మేము ప్రభుత్వం కొనడం కానీ లేదా అక్కడ ఆర్డర్లు తీసుకోవడం కానీ ఏ రోజు జరగలేదు అని చెప్పారు. అదే సందర్భంలో జరిగే చర్చలో ఏంటంటే ఆయన కార్యక్రమాల్లో వీటన్నిటిలో కూడా హెరిటేజ్ నుంచి ఏ రకంగా పంపిణీ చేశారని రసీదులతో సహా చర్చ అయినటువంటిది కూడా మనం చూసాం. నేను ఈ సందర్భంలో కోరేది ఏమనంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి నేరుగా ఆ కుటుంబమే నడుపుతున్నటువంటి దీంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో సాయం పొందటం అనేది నైతికంగా సమంజసమైనటువంటిది కాదు. మీరు అన్నట్టుగా పరిశ్రమలకి రాయితీలు ఇవ్వడము ఇవ్వకపోవడము అన్నటువంటిది ఒక పారిశ్రామిక విధానం. దాంట్లో భాగంగా ఆటోమేటిక్ గా వచ్చేస్తే దాని పెద్ద చర్చనీయాంశం కూడా కాదు. కానీ ఈ రోజు నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గమే ప్రకటన చేసి ఉండొచ్చు కదా స్పష్టంగా, ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మేము చేకూర్చామని. అవేమీ చెప్పకుండా, వాటి గురించి చర్చే లేకుండా అది ఆ నిర్ణయాలు ఆ తర్వాత బహిర్గతమైన తర్వాత ఈ రోజు చర్చ అవుతుంది. నువ్వు 200 కోట్ల పెట్టుబడి పెట్టి 100 కోట్లు సబ్సిడీ పొందావంటేనే దాంట్లో ఏంది, అసలు ఏం జరుగుతోంది? ఈ రకమైనటువంటి సబ్సిడీ దేశంలో ఇంకెక్కడైనా ఉందా? లేదు. సాధారణ ప్రజానీకానికి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి అనుభవం ఏమైనా మనకు రాష్ట్రంలో ఎక్కడైనా మనం చెప్పగలమా? ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటి ఆర్గ్యుమెంటు కాదు. రెండోది, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనే పేరుతో 6 పైసలు ఉన్నటువంటి దాన్ని రూపాయికి పెంచారు. పరిశ్రమల వాళ్ళందరూ నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు, మాకు తగ్గించండి అని చెప్పి. దాని మీద ప్రకటన చేయరు. ఏపీఈఆర్సీ దగ్గర పారిశ్రామికవేత్తలందరూ క్యూ పెట్టి మరీ చెప్పారు, ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని. వీళ్లే కాదు, చిన్నటువంటి పవర్ లూమ్ లాంటి ఇట్లాంటి ఇండస్ట్రీకి కూడా ఇది ఒక సీరియస్ ప్రాబ్లం గా మారింది అని చెప్పి అనేక నివేదనలు చెప్పారు. కానీ ఈ రోజు దాకా ఆ సమస్య పరిష్కారం కాదు. కానీ నీకు సంబంధించినటువంటి పరిశ్రమకి నువ్వు రూపాయి విద్యుత్ రాయితీని ఇచ్చేసావనంటే ఇది ప్రశ్నించరా? సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లేదంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక కస్టోడియన్ గా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉన్నటువంటి రోజుల్లో మీకు మీరుగా 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్లు రాయితీలు అని చెప్పి ప్రకటించుకుంటే ఏ రకమైనటువంటి న్యాయం అది?
అది అయితే ముఖ్యమంత్రి గారు అయితే లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఈ చర్చ వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయారంట, కాబట్టి ఇక పర్వాలేదంటారా? ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు బయటికి వెళ్ళారు, లోపల ఉన్నారంటే సమస్య కాదు సార్. ఫైనల్ గా సంతకం పెట్టాల్సింది ముఖ్యమంత్రే కదా. కేబినెట్ నిర్ణయాలన్నింటినీ ఆమోదం పొందాయని చెప్పి తిరిగి చీఫ్ సెక్రటరీలకు వీళ్ళందరికి పోవాలంటే ముఖ్యమంత్రి సంతకంతోనే కదా పోతుంది. నైతికంగా నేను అనేది వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బయటకు పోయినంత మాత్రాన న్యాయం అయిపోతుందా? నైతికంగా సరైనటువంటిది కాదు అనేది నా అభిప్రాయం. ఇంత 50% రాయితీ, ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయల రాయితీ పొందేశారు అని అంటే దాన్ని ఏ రకంగా సమర్థన చేయగలం? అంటే అట్లా కాదు, మీరు మర్చిపోయారేమో, ఆ గూగుల్ వాళ్ళు 200 మందికి ఉద్యోగాలు ఇస్తారో ఎవరో తెలియదు కానీ 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు కదా. సో ఆ రకంగా ఏపీ రికార్డు సృష్టిస్తోంది కదా దేనికదే. అదే మా ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, అసలు ఎట్లా తెచ్చుకోవాలి పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రంలో. కనంటే మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తిరగండి, తిరిగి అక్కడ వాళ్ళు ఏమేమి అనుమతులు మీకు రాయితీలు ఇస్తారో అవన్నీ ఒక కాగితం మీద రాయండి, దానికి అదనంగా మేము ఒకటి ఇస్తాము అని నేను చెప్పాను. ఆ కారణంగా ఇట్లా వస్తున్నాయని చెప్పి ఆయన ఒక ఉదాహరణ కూడా ప్రస్తావన చేశారు. అంటే మీరు రాయితీలు ఇవ్వడము లేదా పరిశ్రమలు తీసుకొని రావడం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడం కోసమా, రాష్ట్ర ప్రయోజనాలని ఎవరికో ఒకరికి అప్పనంగా అప్పచెప్పడం అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానమే దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే పేర్లు పెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే తేలిగ్గా దోపిడీ చేయడానికి సాధనంగా గతంలో ఉండేది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే మరింత వేగంగా దోపిడీ చేయడం అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానంలో తప్పుడు ధోరణి అని చెప్పి మేము ప్రారంభం నుంచి చెప్తున్నాం. వాస్తవంగా పారిశ్రామిక విధానం గురించి చెప్పేటప్పుడు యజమానుల గురించే కాదు, కార్మిక వర్గం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రస్తావనలో కూడా కేవలం 35 మందికి మాత్రమే అక్కడ ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి చోట 100 కోట్ల రాయితీ ఇవ్వడం న్యాయమా కాదా అని అంటే అది ముఖ్యమంత్రి గారు సమాధానం ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. ఒక 35 మందికి రాయితీ ఇచ్చే దగ్గర 100 కోట్ల రూపాయలు ఉపాధి కల్పించే చోట 35 మందికి 100 కోట్ల రాయితీ ఇవ్వడం అనేది ఏ రకంగా సమంజసం? అది అల్టిమేట్ గా యజమానులకు లాభం చేసే చర్య తప్ప అది రాష్ట్రానికి గాని రాష్ట్ర ప్రజలకు గాని ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనం అనేది ఇందాక ఎక్కడ చదివాను, మరి కరెక్టా కాదు. మొత్తం 24 గంటల షాపులు తెలంగాణలోనా ఏపీలో అనుకుంటా, ఏపీలోనే నిన్ననే ప్రకటన చేశారు. ఇది ఎంత దారుణమైందంటే ఇప్పుడు లేబర్ కోడ్లో ఒక ప్రకటన, లేబర్ కోడ్ల పేరుతో చట్టం చేశారు. అది ఇక్కడ కూడా ఆ కేంద్రంలో ఆమోదం పొందక ముందే ఇక్కడ హడావిడిగా మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. చేసి ఇప్పుడు లేటెస్ట్ గా ఏమని చెప్పారు, ఆ లేబర్ కోడ్ లో ఉన్నదానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు ఏమని చెప్పారు, రోజుకి 8 గంటల పని 10 గంటలు చేస్తూ దాన్ని వారానికి 48 గంటలు అనేది విధానం. ఈ రోజు దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఒక జీవోని ఇచ్చారు. ఏమని ఇచ్చారు, 24 గంటలు మీరు తెరుచుకోవచ్చు, 24 గంటలు తెరుస్తారు, 12 గంటలు 2 షిఫ్ట్లు పెడితే ఒక షిఫ్ట్ మొత్తం ఎగిరిపోవడమే కదా. ఎగిరిపోవడం అని అంటే దాని అర్థం ఏమి? అల్టిమేట్ గా మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసింది. తప్పుడు విధానంలో ఈ జీవోని ఇవ్వడం అనేది కూడా దారుణమైనటువంటి, దీన్ని అందరూ సీరియస్ గానే గమనిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం, కోట్లాది మంది కార్మికులకు సంబంధించిన జీవో, అది ఎంతకంటే అన్యాయం ఇంకోటి ఏముంది? ఇది ఆ రాత్రుల్లో మహిళలు పనిచేయించని చెప్పారు. ఇంకా అదొక అదనపు దోపిడీ. ఇప్పుడు లేబర్ కోడ్ లో ఉన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి చేయాలని ఉంటే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ లేదా వీటన్నిటిల్లో కూడా ఇప్పటికే ఏ చట్టము లేని రోజుల్లోనే చాలా పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ జరుగుతోంది. నువ్వు చట్టాన్ని ఇప్పుడు లీగలైజ్ చేసి నువ్వు రాత్రుల్లో పని చేయించుకోవచ్చు, 12 గంటలు పని చేయించుకోవచ్చు, 13 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పేసిన తర్వాత ఇక ఆగడం ఏముంటుంది? మరింత తీవ్రతరం అయిపోతుంది. ఇది పూర్తిగా శ్రమజీవులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద అలజడి కూడా కారణం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ రకంగా ఇవ్వటం నైతికంగా కరెక్టేనా? ఒకప్పుడు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టడమే తప్పని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గానే ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారనే విమర్శ వస్తూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మళ్ళీ టికెట్ రేట్లు పెంచారు. సో వీళ్ళిద్దరి కోసమే నన్న టికెట్ల రేట్లది క్యాబినెట్ది కాకపోయినా ఓవరాల్గా వీళ్ళిద్దరికీ మంచి బెనిఫిట్గానే ఉందని విమర్శలు వస్తున్నాయి కదా, మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ ఉన్న సోదరులకి, సాక్షి వీక్షకులకి కూడా వెరీ గుడ్ మార్నింగ్.
చాలా విచిత్రమైనటువంటి ఒక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది క్విట్ ప్రోకో కింద మనం ట్రీట్ చేయాలి. వాస్తవంగా ఈ పరిశ్రమల విధానం కానివ్వండి, పరిశ్రమలకు పాలసీ కానివ్వండి, ఏ విధంగా డిజైన్ చేయబడింది, ఏ రకంగా ఇటువంటి గ్రాంట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది చాలా విచిత్రంగా ఉంది. కొత్త యూనిట్ ఏర్పాటుకు కాదు సార్ ఇప్పుడు ఇచ్చేది కూడా, ఉన్న యూనిట్ కి ఉన్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ పేరుతో ఈ సబ్సిడీని, ఈ రాయితీలను తీసుకోవడం మరీ విచిత్రం. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న పర్సంటేజ్ విధానం ఏదైతే ఉందో, దీనిలో ఈ సబ్సిడీలు తీసుకోవడానికి నైతికంగా కాదండి, అసలు యాక్ట్ ప్రకారం కూడా చల్లదు. ఎవరైనా దీన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తే ఖచ్చితంగా కోర్టులు దీనికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. దానికి మరీ విచిత్రం ఏంటంటే, తండ్రి కొడుకులు ఇద్దరు కేబినెట్ సమావేశాలను వచ్చి బయటికి వెళ్ళి ఈ చర్చని రిమైనింగ్ మినిస్టర్స్ తో చేయించి అల్టిమేట్ గా బయటకు వచ్చాక స్టాంప్ వేసి సంతకం పెట్టేది మాత్రం వీళ్ళు. మళ్ళీ క్యాబినెట్ బ్రీఫింగ్ లో చెప్పకుండా రహస్యంగా ఉంచారు. దాంతో ఏమైంది అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా తప్పు చేశాము అనే ఫీలింగ్ లో ఉన్నారా, లేకపోతే జనంలోకి వెళ్ళకూడదనే ఆ కోరిక? సార్ అల్టిమేట్ గా క్యాబినెట్ మీటింగ్ లో పెట్టకపోయినా ఈ రాష్ట్రంలో ఎవరు కళ్ళు మూసుకుని కూర్చునేటువంటి పరిస్థితి కాదు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా విజిబుల్ గా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైకాపా పార్టీ కానివ్వండి, అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోల మీద నిరంతరం నిఘాతో ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. లేకపోతే ఇన్ని దోపిడీ విధానాలు బయటకు వచ్చేవి కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, తిరుమలకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, హెరిటేజ్ ఏ రోజు కూడా రూపాయి లబ్ధి పొందలేదు నా టెన్యూర్ లో అని చెప్పేసి ఆయన బాహాటంగా ప్రజాబాహుల్యంలో ఒక వార్తని స్ప్రెడ్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా విజిబుల్ గా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కి సంబంధించి ఎలా డబ్బులు దోచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, ఏదైతే ఆడిట్ ఆఫీసర్స్ ఇది రాంగ్ అని చెప్పిన తర్వాత కూడా బోర్డు యొక్క డైరెక్షన్స్ తో ఎలాగ డబ్బులు వసూలు చేసుకున్నారు వాళ్ళ యొక్క డబ్బులు. ఇప్పుడు ఏదైతే నెయ్యికి సంబంధించిన కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, సడన్ గా 300 రూపాయల రేట్లు ఎలా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ప్రజా బాహుళ్యంలోకి ఆల్రెడీ ఏరిపోయింది. కాబట్టి హెరిటేజ్ కి సంబంధించి అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, అసలు ఈ కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులు కానివ్వండి, హెరిటేజ్ కి సంబంధించిన ఆస్తులు, ఆ భూములకి వైపు నుంచి ఎటువైపు రోడ్లు వెళ్ళినాయి, ఆ రోడ్లు అటువైపుగా ఎరడానికి గల కారణం ఏంటి, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ ఆస్తులకి లేదా కుటుంబ కంపెనీలకి ఏ విధంగా లబ్ధి పొందింది అనేది అంతా విశదీకరిస్తూ గతంలో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు పక్కన లోకేష్ గారి తోడలుడికి సంబంధించినటువంటి 54,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, అత్యంత విలువైన భూములు సుమారుగా 5,000 కోట్లు, 3,500 సబ్జెక్టు కరెక్షన్ 3,500 నుంచి 5,000 కోట్ల రూపాయల భూములు రెగ్యులరైజ్ చేయబడి. మనందరం గమనిస్తే సార్, కాస్త వెనక్కి వెళ్ళి మాట్లాడితే పులివెందులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన అపవాదం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తుల్లో కొన్ని అటవీ భూములు కలిసి ఉన్నాయి అన్నప్పుడు ఆయన బాగా బయటకు వచ్చి అసైన్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఆయన వెనక్కి తిరిగి ఇవ్వటం మనందరం చూసాం. వెంటనే ఆ భూమి మొత్తం ఇచ్చేసారు, వెనక్కి ఇచ్చేసారు. కొన్నప్పుడు మాకు తెలియదు ఈ విషయం అని చెప్పి, ఇది నా ఫ్యామిలీ ఆస్తులు, ఆయన దగ్గర నుంచి నాకు సంక్రమించినవి, దాని మీద నాకు అవగాహన తక్కువ ఉంది, ఒకవేళ నిజంగా కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని అంతటిని కూడా నేను వెనక్కి ఇస్తున్నాను అని చెప్పేసి దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. దానికి పూర్తిగా విరుద్ధంగా మేము ఆల్రెడీ కలిపేసుకున్నాం, మా అండర్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మా అండర్లో ఉన్నాయి కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసానంటే, అక్కడ ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థలో దాన్ని తిప్పికొట్టాల్సింది పోయి ఆ సంబంధిత ఆస్తులన్నీ కూడా అతనికి రాసిచ్చేటువంటి ఒక కార్యక్రమం మనం చూసాం. దానితో పోల్చుకుంటే హెరిటేజ్ కి చేసింది చాలా తక్కువే.
తక్కువేనని చెప్పాలి. ఈరోజు రెండో విషయానికి వచ్చినట్టే సార్, ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయారంట. అసలు ఈ సినిమా టికెట్ల వ్యవహారానికి వచ్చేపాటికి డిప్యూటీ సీఎం గారు అసలు కేబినెట్ మీటింగ్కే రాలేదు. మరి ఎందుకు రాలేదు అనే దానికి ఈ రోజు వరకు వివరణ లేదు. అంటే దానికి క్యాబినెట్కి వెళ్ళక్కర్లేదు, దానికి క్యాబినెట్ సంబంధం జిల్లా ఇచ్చేస్తే సరిపోతుంది. క్యాబినెట్ కి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు సార్. అది. కానీ ఈ రాష్ట్రానికి జనరల్ గా సంబంధించినటువంటి వెళ్ళాలి కదా. చర్చలు జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం గారి అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి సార్. అవును, కంపల్సరీ ఉండాలని అంటే అనేది చెప్పి డబ్బింగ్ లో ఉన్నారని చెప్తున్నారు కదా. సినిమా రేపు 19 ఇప్పుడు రిలీజ్ ఉందట కదా, సినిమా ఆడవాళ్ళు ఉన్నారేమోలేండి. సార్ ఈ రాష్ట్ర పరిస్థితి ఆఖరికి ఒక సినిమా లాగా తయారైందని చెప్పేసి మనందరం అనుకోవాలి. సినిమా లాగా తయారైందా? ఆయనకి డబ్బింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ కి ఎగ్గొట్టడం ఏంటి సార్? డబ్బింగ్ ఆపుకోవాలి, సినిమా ఆపుకోవాలి అవసరమైతే. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్చల మీద కానివ్వండి, ఖర్చుల మీద కానివ్వండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద జరిగేటువంటి ఒక చర్చలో కన్సెంట్ మినిస్టర్ లేకుండా చేయటం మనం అందరం అసలు చాలా విచారించదగ్గ విషయం. రైట్. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, మేము అందరినీ కంట్రోల్లో పెడుతున్నాను, నేను అందరినీ హెచ్చరిస్తున్నాను, అందరితో చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఆయన కంట్రోల్ వీగిపోతుందా అని చెప్పేసి మనం అందరం అడగాల్సినటువంటి ఒక పరిస్థితి. అంత ధైర్యం మనం అడగచ్చు, కానీ ఆయన అడిగే పరిస్థితి ఉండదు. ఈయన కూడా ఆయన అడగరు. ఇద్దరు మనమైతే అడగాలి కదా. జగన్ గారు ఒకళ్ళు జాకీలు పెట్టుకుంటున్నారు, కానీ నిన్న మొన్న జగన్ గారు వ్యాఖ్యానించారు కదా, ఒకళ్ళు జాకీలు పెట్టుకోవడం తప్ప జనానికి ఏం ప్రయోజనం జరుగుతుంది అన్నారు కదా. రైట్. సుధాకర్ గారు కాణిపాక నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడు. నమస్కారం కుమరేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు హెరిటేజ్కి ఇంతగా లబ్ధి చేకూర్చాలని చేయాల్సిన అవసరం ఏముంది కుమరేని గారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఎన్ని చోట్ల హెరిటేజ్ సంస్థ ఉంది కుమరేని గారు? యాక్చువల్లీ ఉన్నది వచ్చి కాశీపేటల దగ్గర ఒక యూనిట్ ఉంది. ఆ యూనిట్ కు కరెంట్లో కానీ నీటిలో కానీ ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేల మందికి ఉపాధి కల్పించే అమర్రాజా ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంది, చిత్తూరు జిల్లాలోనే ఉంది కుమరేని గారు. కానీ అలాంటి సంస్థలకు ఏం చేయలేదు. ఒకప్పుడు ఇదే పతనావస్థలో కూలికిపోతూ అప్పులు పాలైపోయిన దీన్ని సత్యం కంప్యూటర్స్ విషయంలో వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే అప్పుడు ఎలా విమర్శలు వచ్చింది కుమ్మరేని గారు. అలాంటి పరిస్థితి పతనావస్థలో ఉండి కార్మికులకు కూడా జీతాలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఒక సహాయం తీసుకుంటే దాంట్లో అర్థం ఉంది కుమ్మరేని గారు. సూపర్ 6 ఫెయిల్యూర్ లో ఉంది. రైతులు ఈసారి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పతనావస్థలో ఉన్నారు కుమ్మరేని గారు. పూత మొత్తం మగ్గి రాలిపోయింది. ఏ మాత్రం 15% కూడా మామిడి పండ్లు ఆదాయం లేదు ఈసారి సంవత్సరం. అంత దారుణంగా ఉంది కుమ్మరేని గారు. దానిపైన స్పందన లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు హెరిటేజ్ ని మటు చూసుకొని విద్యుత్తులో కూడా రైతే గ్రామాల్లో ఇప్పుడు విద్యుత్ వచ్చి 5 గంటలు కట్ చేస్తున్నారు కుమ్మరేని గారు. నిజమా? అప్పుడే మొదలైపోయింది కుమ్మరేని గారు. మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 1.5 hours, ఈవినింగ్ ఒక 2 hours కట్ చేస్తున్నారు. కోతలు లేని ప్రభుత్వం అని చెప్పారు కదా, అప్పుడు కోతలు లేని రాష్ట్రం. ఇప్పుడు మటుకు హెరిటేజ్ మటుకు రూపాయి సబ్సిడీ ఇస్తున్నారు. రైట్. ఇక్కడ గ్రామాలు ఈ స్థితిలో ఉన్నాయి. ఇక చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకు రాయితీ ఇస్తున్నారు కదా, టికెట్ పెంచుకోమని చెప్పారు కదా. నిన్న హైకోర్టు ఏదో చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది 90 రోజులకు ముందు పర్మిషన్ తీసుకుంటే గానీ పెంచకూడదు అని చెప్తున్నారు కదా. లేదు, అది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చెప్తే దాని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు తెలుసుకుని మాట్లాడండి అటువంటి విషయం. ఏదైనా కానీ ఇంత దౌర్భాగ్యం ఇదేమండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి బాగానే గిట్టుబాటు అయిందనేది జనరల్ గా ఇప్పుడు మన మిత్రులు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. సురేష్ గారు చెప్పండి, ఏమిటి ఈ 2 అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. సురేష్ గారు. సార్, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కందారపు మురళి అన్న గారికి, విశ్లేషకులు వెంకటేష్ గారికి నా నమస్కారాలు. ఈరోజు ఎలా ఉందంటే సార్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం మనం చూస్తాం. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా జలయజ్ఞము, వ్యవసాయము, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన, అదేవిధంగా రైతు కోసం రైతు భరోసా కేంద్రాలు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేయూత లాంటి పథకాలు గుర్తొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చే ఒకే ఒక పేరు హెరిటేజ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆ హెరిటేజ్ ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా హెరిటేజ్ ని తమ కుటుంబ వ్యాపార సంస్థ అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా నైతిక విలువలు లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు పనిచేయడం, ప్రతిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి కూడా అత్యధికమైనటువంటి రాయితీలను, అత్యధికమైనటువంటి లబ్ధిని హెరిటేజ్ కి
నిస్సిగ్గుగా కల్పించినటువంటి పరిస్థితి. సార్, మా చిత్తూరు జిల్లాలో స్వాతంత్రానికి పూర్వం నెలకొల్పబడినటువంటి చిత్తూరు డైరీ ఒకటి ఉండేది. కోఆపరేటివ్ డే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన సొంత హెరిటేజ్ కంపెనీ అభివృద్ధి కోసం ఒక పథకం ప్రకారం ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో రైతులందరికీ మేలు జరిగేటువంటి రీతిలో రోజుకి దాదాపు 2 లక్షల లీటర్ల పాల సామర్థ్యాన్ని ప్రొక్యూరింగ్ చేస్తున్నటువంటి ఒక చిత్తూరు డైరీని పథకం ప్రకారం ఆర్థిక నష్టాల బాట పట్టేటువంటి విధంగా తయారు చేసి రైతులకు చెల్లింపులు కూడా చేయడానికి దీనావస్థకు చేర్చేసి మొత్తం కూడా మూతపడేటువంటి రీతిలో పథక రచన చేసి ఆ యొక్క చిత్తూరు డైరీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి తన సొంత కంపెనీకి మాత్రం ఏ రకంగా రాయితీల మీద రాయితీలు, అదేవిధంగా అమరావతిలో చూస్తే ఏ రకంగా భూమిని కొనుగోలు చేసి ఆ భూమి చుట్టూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు రావడానికి కోసము ఆయన వేసినటువంటి పథకాలన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి మొన్నటికి మొన్నే లడ్డు వ్యవహారం చర్చ జరుగుతున్నప్పుడు నేను నా కంపెనీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ₹1 కూడా లబ్ధి తీసుకోలేదని బాహాటంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే దీనిని బట్టి స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక రకంగా ఉంటాయి, చేతలు మరొక రకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి అనేటువంటి ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి పేరు 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తారు అని. మరి అది నిజం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి చర్య. మరి ఇదే రీతిలో ఇతర డైరీలకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? హెరిటేజ్ కి వర్తింపజేసినటువంటి రాయితీలు 100% స్టేట్ జిఎస్టీలో రాయితీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో యూనిట్ కి ₹1 లబ్ధి. ఈ రకమైనటువంటి లబ్ధిని ఇతర డైరీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇది పారదర్శకంగా అందరికీ జరిగినట్టు, సమన్యాయం జరిగినట్టు. మరి కేవలం హెరిటేజ్ కు మాత్రమే ఈ రకమైనటువంటి రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక రకమైనటువంటి దోపిడీ కాదా? ఇది పాలనలో వాళ్ళు చేసేటువంటి ప్రమాణానికి భంగం కాదా పదవి తీసుకునేటప్పుడు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే గడిచిన సాధారణ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక లబ్ధి జరిగింది ఎవరికి అంటే అది కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎన్నడూ చూడని అధికార దర్పాన్ని చూసుకోగలుగుతున్నారు, ఎన్నడూ చూడని ఆర్థిక లబ్ధిని చూసుకోగలుగుతున్నారు. తన సినిమాలకి గతంలో అవస్థలు పడుతూ సినిమా టికెట్లను పెంచుకునే పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడి ఇప్పుడు స్వతహాగా ఆయనే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడా లేని ఇబ్బందులు, ఆయన సినిమా టికెట్లకు ఎక్కడ లేని ధరలు రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన కూడా సొంత పరిశ్రమకి బాగోగుల కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సినీ పరిశ్రమ యావత్ మొత్తం కూడా విశాఖకు రండి, మీకు భూములు కేటాయిస్తాము, మీకు స్టూడియోలకు భూములు కేటాయిస్తాము, షూటింగ్లకు వెసులుబాటు కల్పిస్తాము, రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం, పరిశ్రమ బాగుపడాలి, పరిశ్రమలో ఉన్నటువంటి కింది స్థాయి రోజువారీ కూలీ నుంచి నటుల వరకు మొత్తం కూడా బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తే ఈ రోజు సొంత పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తున్నారా? కేవలం సొంత సినిమాలకు చేసుకుంటున్నారు. ఇది సార్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి తీరు ఈ రకంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి తీరు ఈ రకంగా ఉంది తప్ప రాష్ట్ర ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. రైట్. ఈ అన్నదాత సుఖీభావ నిజంగా రికార్డు సృష్టించినట్లా లేదా ఎగవేసి రైతుల్ని మోసం చేసినట్లా వెంకటేష్ గారు? వెంకటేష్ గారు వినపడిందా? మీరు మీట్లో ఉన్నట్టున్నారు. సార్, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి మళ్ళీ అన్నదాత సుఖీభావ అనే నామకరణం చేసి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కానీ కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఇవ్వాల్సినటువంటి ఒక పథకానికి అంటే గత ప్రభుత్వం ఇన్కార్పొరేట్ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు కూడా మేము ఇంకా పెంచి కంటిన్యూ చేస్తాము అన్న దానికి మధ్యలో ఒక 1.5 year గ్యాప్ ఇచ్చారు సార్. మోరోవర్ వీళ్ళు గ్యాప్ ఇవ్వడమే కాకుండా వాటిని రీఇంబర్స్ చేయకుండా మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ
మేము గతంలో ఉన్నటువంటి ఆ టైం టెన్యూర్ని కూడా ఇచ్చేసామని చెప్పేసి అని ఫాల్స్ ప్రాపగండా చేయటం ఒకటి. రెండవది ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలో ఉన్నటువంటి మ్యాజిక్, గత ప్రభుత్వం బాహాటంగా 53,58,000 పైచిలుకు రైతులకి ఆ రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని అకౌంట్స్ లో డిపాజిట్ చేశామని చెప్పేసి బాహాటంగా పబ్లిసిటీ ఇచ్చి అందరికీ కూడా అకౌంట్స్ లో వేసి, ఏదన్నా మీకు ఎవరికైనా డబ్బులు పడకపోతే కన్సెంట్ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిస్సిగ్గుగా ఈ కార్యక్రమం పేరు మార్చుకోవడం, దీన్ని కంటిన్యూ చేయకపోవడం, ఒకవేళ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా కనీసం టెంటేటివ్ ఫిగర్స్ దగ్గర పెట్టుకోకుండా ఇప్పుడు సుమారుగా 6,72,000 మంది పైచిలుకు రైతులకి కట్ చేసి 46,85,000 మందికి మాత్రమే ఇవ్వటం అనేది చూస్తున్నటువంటి ఒక పరిస్థితి సార్. అంటే రైతులు కానివ్వండి, రైతులు లేకపోతే పొలాల్లో పనిచేసేటువంటి ఈ శ్రామికులు కానివ్వండి, వీళ్ళను సుమారుగా 6 లక్షల మంది లబ్ధిదారు, 6,72,000 మంది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్స్. ఇంతమందికి రైతు భరోసా కానివ్వండి, లేకపోతే వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి ఎగ్గొట్టి, దట్టు ప్రీవియస్ గా ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల పరిపాలనలో ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకుండా, అంటే సుమారుగా 26,000 ఇప్పుడు ఈ ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా 26,000 ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఈ గత ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి విమర్శిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరి దీని మీద పెద్ద లెవెల్లో యాజిటేషన్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. దీనిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి నేను ఈ చర్చ ద్వారా సార్ని అభ్యర్థిస్తున్నాను. రైట్. మురళి గారు చెప్పండి, ఏమిటి ఎవరిది వాస్తవం? రికార్డు స్థాయిలో నిజంగానే సాయం చేశారా? 20,000 ఇచ్చేసినట్టు లెక్కేసుకోవాలా ఏడాదికి? లేదు 26,000 ఎగ్గొట్టారని ఇంకో పత్రిక రాసింది. ఏది కరెక్ట్ సార్? ఇక్కడ క్లియర్ గా ఒకటి మనకు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది అనేది మనం చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఒక వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు ఈయన అన్నదాత సుఖీభవ సందర్భంగానే మాట్లాడిన మాటలు, డబ్బులు కేటాయింపులు, అది కూడా నేను చెప్తాను ఆ లెక్కలు కూడా. కానీ సారాంశం మనం చూస్తే చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించింది. ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పారు, ఇప్పటిదాకా మీరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది చూశారు, రాబోయే రోజుల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. నిన్న మాట్లాడే అన్నదాత సుఖీభవ సభలోనే ఆయన ప్రస్తావన చేస్తూ చెప్పింది ఏమనంటే, ISA పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పేరుతో మేము ఒక సిస్టమ్ ని ఎవాల్వ్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ధరలు కూడా అదే నిర్ణయిస్తుంది, ఇంకా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరు తమకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదు అనేది చాలా స్పష్టంగా నిన్న మాటల్లో వ్యక్తీకరణ అయింది. ఈ 2 ఏళ్లలో కూడా 40,000 రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్పారు. పదే అనేక సందర్భాల్లో సభల్లో అన్నింటిలో చెప్పారు. కానీ ఈ రోజు దాకా ఇచ్చినటువంటి మొత్తం చూస్తే అందులో సగం కూడా లేదు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని లక్షల కోట్లు ఏందనేది ఆ లెక్కలు ఇంత మునుపు ఆయన విశ్లేషకులు వెంకటేశ్వర గారు చెప్పారు. ఆ విషయాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, అది కూడా చాలా వివరంగా వచ్చింది. కానీ ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే 2047 నాటికి డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేది మేము తీసుకొని రాబోతున్నాం అనే ఒక పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఏమని చెప్పాడు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈ రోజు 60% మంది ఉన్నారు, 2047 నాటికి 10% కుదించాలి, వ్యవసాయ రంగం అదృశ్యం అయిపోవాలి, ఇక్కడంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవాలి. రైతులందరూ దెబ్బతింటారు కదా అప్పుడు. అదే నేను అనేది, అదే కదా, ఈ 60% దీన్ని 10% తగ్గించడం అంటే వ్యవసాయ భూములు కూడా ఇప్పుడున్నటువంటి దీంట్లో 30% ఉంటే చాలని చెప్పి బాబు గారి విధాన ప్రకటన. ఇది కీలకమే. అంటే వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్సెంట్ ఏమిటి అని చెప్పి మనం చూస్తే, వ్యవసాయ రంగంలో మిగిలిపోయే 50% జనాభా ఏం చేయాలని చర్చ వచ్చినప్పుడు వీళ్ళంతా పట్టణాలకు రావాలి అని అంటాడు. పట్టణాలకు వచ్చి ఏం చేయాలా? చీప్ లేబర్ గా మారిపోయి అల్టిమేట్ గా ఈ కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసుకుని, గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ ఏం కావాలా? కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి. ఇది విధానం.
చంద్రబాబు నాయుడు అందుకే గారు నిన్న వడ్డే సోమనాథేశ్వరరావు కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. రైతుల భూములన్నీ దోచుకుంటున్నామేంటి చంద్రబాబు అని. ఆయన ఒకప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసిన రైతు నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నా కూడా అసలు ఏం పట్టట్లేదు, వీళ్ళు ఇదే గోల్లో పోతున్నట్టున్నారు. అదే నేను అనేది కూడా అదే, ప్రభుత్వ విధానమే వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం తీసుకునింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది అన్నిటికంటే కీలకమైనది. ఇప్పుడు 99 పైసలకి మేము భూములు ఇస్తామని అంటే వీటిలో భాగమే అని చెప్పి నేను భావిస్తా ఉండేది. 1000 కోట్ల ఇది అన్నీ కూడా అప్పచెప్పేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి, ఇందులో భాగమే. ఈరోజు కేంద్రంలో 60,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి వ్యవసాయ రంగానికి కానీ గ్రామీణ ప్రాంతానికి కానీ. గత బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయల్లో మిగులుగా పెట్టుకునేశారు, కనీసం విడుదల చేయాల. దాన్ని అడిగే పరిస్థితి లేదు. కేంద్రంలో పెట్టే ప్రతి బిల్లుని ఆమోదం చేయడం, అక్కడేమో ఆమోదం చేసేది, ఇక్కడికి వచ్చి మొసలి ఏడుపులు ఏడిస్తే మద్దతు ధర రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి మాటలు మాట్లాడడం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మాకు చాలా పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడం, ఆడేమో చెయ్యెత్తేది, ఇక్కడికి వచ్చేసి ఈ మొసలి కన్నీరు కాల్చడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పద్ధతి. ఇది పూర్తిగా సరైనటువంటిది కాదు. ఒక్కొక్కటి మీరు చూడండి, ఎన్ని ఆస్పెక్ట్స్ లో అంతా కూడా ఇది ఇవ్వడమే కాదు, ఇప్పుడు ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇవ్వకపోగా ఈరోజు పెట్టుబడి సాయం చేయడంలో వైఫల్యం. ధరల స్థిరీకరణ ₹1 లేదు. గత ప్రభుత్వం మేలు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఉండేది, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ధరల్ని మేము మార్కెట్లో కంట్రోల్ చేసి రైతాంగానికి ఏ రకంగా తోడ్పాటుని ఇవ్వాలనే దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలతో నిధులు ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది అసలు లేనే లేదు కదా. ధరల స్థిరీకరణ నిధే లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటివి ఇది ఉంది. వైపరీత్యాలు జరిగినప్పుడు దెబ్బతిన్న పంటలకి సాయం చేసే ఒక విధానం ఉండేది, ఇప్పుడు పూర్తిగా ఎత్తిపోయింది, అసలు ఏమీ లేదు. మోందా తుఫాన్ సాయం రైతులకు ఇవ్వనే లేదంట కదా. లేదు కదా. ఇవన్నీ విధానపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ ఎత్తిపోయినాయి. మద్దతు ధర లేదు, ఈ రోజుకి మద్దతు ధర లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ధరల స్థిరీకరణ లేదు. ఉచిత పంటల బీమా ఏమైంది? ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కార్పొరేట్ 15,000 కోట్లు కేటాయిస్తే 5,000 కోట్లు కూడా రైతాంగానికి చేరాల. కార్పొరేట్ కంపెనీలు, ఈ బీమాస్ కంపెనీలు 10,000 కోట్లు తినేశాయి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం నిలబడిపోయింది. అంటే అల్టిమేట్ గా మనకు ఇవన్నీ కూడా ఈ చాలా విషయాలు చెప్పొచ్చు. ఈ కాలంలో తీసుకున్నటువంటి చట్టాలు, బిల్లులు, వీటన్నిటిలో ఏ రకంగా ఎరువుల ధరలను కూడా నియంత్రణ ఎత్తేసింది పూర్తిగా. ఏ రకమైనటువంటి నియంత్రణ లేకుండా ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఫలితంగా తీవ్రమైనటువంటి సంక్షోభం వ్యవసాయ రంగంలో వచ్చేసింది. అల్లాడిపోతున్నారు. యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. చిన్న వాళ్ళు ఎవడు ఈరోజు రైతుల ఆత్మహత్యలకు బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటున్నటువంటిది ఉందా? బాధ్యత మాది అని చెప్పి అనే పరిస్థితి లేదు. ఇది ఈ రోజు కొనసాగుతున్నటువంటిది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా, వీటన్నిటికీ మాకు సంబంధం లేదన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో ఈ రోజు పత్రికలన్నిటిలో ఎక్కడ చూసినా ప్రకటనలే, అన్నదాత సుఖీభవ పేరుతో మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతాంగం చాలా ఆనందోత్సాహాలతో ఉన్నట్టుగా ఈ రోజు ప్రభుత్వ వైఖరి ఉంది. ఇది దాని లోతుల్లో పోతే ఇంత ప్రమాదం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. సురేష్ గారు, సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోవడం అనేది అదేమో ఆనవాయితీగా జరుగుతున్నట్టుంది. ప్రతిసారి కూడా రైతులకు ఎక్కడ లేని హామీలు ఇస్తారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కూడా ఇది అసలు విడతల వారీగా అన్నదాత సుఖీభవ అన్నదే అదొక దిక్కుమాలిన చర్య. రైతులకి సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, అదేవిధంగా రైతు సేవకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు విడతల వారీగా ఇవ్వడమే పెద్ద ఒక దిక్కుమాలని అట్లా మాట్లాడకూడదు. తప్పు. విడతల వారీగా ఇవ్వటువంటి ఒకసారి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయా? అట్లా కాదు కదా. ఇచ్చేటప్పుడు 2-3 విడతలుగా ఇస్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. మీరు అనవసరమైన విమర్శలు చేస్తే మీకే నష్టం. అది అంటే నేను చెప్పేది ఒకటి సార్, మీరు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నంత వరకు చెప్పండి, తప్పు లేదు. కానీ అసలు విడతల వారీగానే ఇవ్వద్దంటే అట్లా సాధ్యం అవుద్ది? ఇప్పుడు 2 ఏడాదులు అవుతుంది సార్. 40,000 రూపాయల్లో చెప్పండి. 40,000 రూపాయల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 26,000 రూపాయలు ప్రతి రైతుకి బాకీ ఉన్నారు. మరి ఈ రోజు ప్రస్తుతానికి మార్కెట్ లో టమాటా విలువ కిలో ₹5 ఉంది సార్. ఒక బాక్స్ టమాటా
రూపాయలకి కొనుగోలు చేస్తూ దళారీలు పూర్తిగా రైతులని నిన్న ముంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైనా పంటకి నష్టం కలుగుతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నా, సందర్భం ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వ అధికారులు ఆ యొక్క పంట మీద సమగ్రమైనటువంటి నివేదికని కలెక్టర్ గారికి పంపడము, కలెక్టర్ గారే నేరుగా జోక్యం చేసుకొని ఆ పంటకి తగినటువంటి రీతిలో ధర కల్పించడము, ఈ రకమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఈ క్రాప్ విధానం ఉండేది. ఈ క్రాప్ విధానాన్ని పూర్తిగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎత్తేసింది. సీఎం యాప్ అనేది ఉండేది, రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగేటువంటి సీఎం యాప్. మరి ఆ యాప్ నిర్వహణ కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఏ రకమైనటువంటి యూరియా కొరత వచ్చిందో మనం అందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 20 నెలల పాలనలో రికార్డు స్థాయి అని అన్నదాత సుఖీభవన్ మాట్లాడారు కదా. రికార్డు స్థాయి ఏదంటే నడి రోడ్డు మీద ప్రతి రైతు అన్ని రకాల పంటలని పారబోయడం రికార్డు స్థాయిలో జరిగింది సార్ 20 నెలలుగా. ఈరోజు చూసాం, పొగాకు గాని, అరటి గాని, చీని గాని, నిమ్మ గాని, ఉల్లి గాని, మిరప గాని, ఏ రైతైనా కూడా మొన్నటికి మొన్న మామిడి రైతు ఏ రకమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతున్నారో మీకు మీరు ఇందాక మోంతా తుఫాన్ నిధులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు, నష్టపరిహారం. మొదటి ఈ ప్రభుత్వం వచ్చిన విజయవాడ వరదల నుంచి ఇప్పటి వరకు కూడా లేదు సార్. మోంతా తుఫాను నష్టపరిహారం ఇప్పటి వరకు లేదు సార్. కూడా విపత్తులో జరిగినటువంటి పరిహారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విపత్తు నష్ట నివారణ నిధులు తీసుకోనటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్? 6 నెలల్లో స్థానిక ఎన్నికలు వెంటనే రావాలి కదా మురళి గారు, 6 నెలల్లో అంటారేంటి? సంక్షిప్తంగా చెప్పండి. ఏం సార్, అన్ని సర్దుబాటు చేసుకోవాలి కదా, ఏర్పాట్లు చేసుకోవాలి, వ్యవహారాలు సెట్ చేసుకోవాలి. టైం లేదు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సమయం తీసుకొని ఇవన్నీ చేద్దాము, తమకు అనుకూలమైనటువంటి అధికారులను వేసుకోవాలి, తాము అనుకున్నటువంటి పద్ధతులు మామూలుగా అయితే నెక్స్ట్ మంత్ రావాలి కదా. అప్పుడు సరే, అప్పుడు ఎంత గందరగోళాలు చేశారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఆయన చాతుర్యాన్ని అంతా ప్రదర్శించారు, తెలుగుదేశం కోసం విమర్శ వచ్చింది అనుకోండి, అది వేరే కదా. ఇప్పుడు వెంటనే పెట్టేసి ఉంటే ఆయనకి గౌరవం ఉండేది కదా. వాస్తవంగా మేము కూడా అనుకున్నాం వెంటనే వచ్చేస్తాయి ఎన్నికలకి, ఇంటర్నల్ గా సన్నద్ధమై రకరకాల ప్రాంతాల్లో పనులు ఇవన్నీ కూడా జనరల్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధమయ్యే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఆయన ప్రభుత్వం కానీ లేదా తెలుగుదేశం పార్టీ అంత సంసిద్ధంగా లేదేమో ఎన్నికలకి వెంటనే వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో. రెండోది, పాలక పార్టీలు ఎవరైనప్పటికీ అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి మొత్తం అధికారంలోకి రావడానికి చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దఫాన ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే, కొంచెం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. అది ఉండాలి అని చెప్పి నేను సిపిఎం పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. వెంకటేష్ గారు, ఇందాక మీది కట్ అయినట్లుంది. హలో వెంకటేష్ గారు. సారీ, పర్లేదు. నారా లోకేష్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే పిల్లలకి పెట్టేటువంటి ఫుడ్ లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఎల్లో మీడియాకి ఈ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఈ ఇన్స్ట్రక్షన్స్ కన్నా ముందే నారా లోకేష్ గారు తప్పును ఒప్పుకున్నారు. ఎస్, మా పరిపాలనలో తప్పు జరిగింది, ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొదటిసారిగా ఆయన అంగీకరించారు. ఇలా ఉందాకుంటే పర్వాలేదు, అంతేగాని దిక్కుమాలిన ఆ రెడ్ బుక్ అని అరాచకాలు చేసి అప్రతిష్ట పాలవుతున్నారు. ఏదైతే నారా లోకేష్ గారు హుందాగా ఒప్పుకుని ప్రజలకి కానివ్వండి లేకపోతే సంబంధిత వ్యవస్థలకి కానివ్వండి అపాలజీస్ చెప్పారో, ఆయన చాలా గౌరవాన్ని మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా అంతా కూడా ఆకట్టుకోగలిగాడు. ఆ వచ్చినటువంటి ఆ అప్లాజ్ని మొత్తం ఈ ఎల్లో మీడియా తీసుకెళ్లి మళ్ళీ బురదగుంటలో పడేసి, అంటే ముందే ఎల్లో మీడియా రాసింది, తర్వాత రియాక్ట్ అయ్యాడు. ఆయన 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 క్షమాపణ చెబుతాడని ఊహించుండరు. అది సంగతి. ఆయన క్షమాపణ చెప్పాడు, తప్పు జరిగిందన్నాడు, మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నాడు, రేపటి నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. అవును. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళని హెచ్ఎం ని సస్పెండ్ చేయటం, అంటే ఇది ఈ క్షమాపణది అనకాపల్లి దగ్గర బీసీ హాస్టల్కి సంబంధించినటువంటి విషయంలో చెబుతూ బీసీ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానంటూ
అని చెప్పారు. నేను విన్నది నిన్న ఈ మైలవరం ఇష్యూ కూడా మాట్లాడారని అన్నారు. బట్ ఏదైనా ఫర్ బ్రింగింగ్ దిస్ టు మై నోటీస్ అని చెప్తూ మై అపాలజీస్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ యూ ఆర్ ఫేసింగ్ అని రాశారు. అది విషయం. రైట్ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇప్పుడు ఏదైనా అక్కడదైనా ఇక్కడదైనా అక్కడ ఉన్న పరిస్థితి అది. పసిపిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ లో జరిగినటువంటి అవకతవకల్ని మంత్రి గారు గుర్తించారు. దాని మీద ఆయన అపాలజీస్ చెప్పారు. అడిషనల్ గా వీళ్ళు సార్, వీళ్ళు వచ్చేసి ఆయన అపాలజీస్ చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని ఆయన గౌరవానికి అంత మూట కట్టుకున్న దాన్ని తీసుకెళ్లి మళ్ళీ నేలపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం పత్రికల వ్యవహారం చూస్తే మనం అలాగే అనలైజ్ చేయాలి. అంతే, రాజుని మించిన రాజభక్తి అనమాట. రైట్. 6 నెలల్లో ఎన్నికలు వస్తాయంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు రావాలి కదా, 6 నెలల్లో నిజంగా పెడతారా, మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో ప్రతిసారి జరిగేటువంటి కార్యక్రమం ఆయన ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు. అయితే లేట్ గా వెళ్తాడు, లేకపోతే అసలు ఎన్నికలు పెట్టకుండా ఏదో కోర్టులో పిటిషన్స్ వేస్తూ దాన్ని డ్రాగ్ ఆన్ చేసేటువంటి పరిస్థితి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. ఏ రోజు కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ గా పెట్టాల్సిన టైంలో ఎలక్షన్స్ పెట్టరు. ఎందుకంటే మళ్ళీ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్థానికంగా ప్రతిపక్ష పార్టీలు బలపడతాయి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దాన్ని ఇంకా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వెనక్కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమే మనం అందరం చూస్తుంటాం. నాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలలు కూడా దీన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. సురేష్ గారు మీరేమంటారు సంక్షిప్తంగా? సార్, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో సూపర్ 6 హామీలు మొత్తం కూడా సూపర్ హిట్ అనేసి చెప్పుకొని వెనక ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉన్నదన్నది ప్రధాన అంశం. రెండో విషయం వచ్చి ఈ కూటమి బలంగా ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క సీట్ల పంపిణీలో గ్రామ స్థాయిలో కార్యకర్తల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. ఎందుకంటే 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం, ఇప్పుడు 3 పార్టీల నుంచి కూడా ఆశావాహులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ పార్టీల మధ్యలో కూడా గొడవలు రావడం అనేది ప్రధాన కారణం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన చర్య జరిగితే కూటమికి నష్టం కలుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రొలాంగ్ చేస్తూనే వెళ్తారు తప్ప ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదా? రైట్. ఇక ఏపీలో డ్రగ్ రాకెట్, ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్ రాకెట్. హైదరాబాద్ నుంచి డిఆర్ఐ అధికారుల మెరుపుదాడులు. 47 కోట్ల విలువైన 22 డ్రగ్స్ ఆల్ఫోజోమ్ స్వాధీనం. 800 కిలోల ముడి పదార్థాలు ఇవన్నీ స్వాధీనం. అంటే ఇవన్నీ సీఎం గారికి ఇల్లు అటువైపు కొండవైపు, అది నదికి అటువైపు ఉంటే ఇటువైపు కొండపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరిగిందంటూ వార్తనిచ్చారు. అలాగే అప్పుల మీద కేశవ్ గారు అబద్ధాలు చెబుతున్నారంటూ మరో వార్త. మురళి గారు సంక్షిప్తంగా ఈ 2 మీద మీ కామెంట్ ఏంటి? సార్, డ్రగ్ అనేది చాలా సీరియస్ సమస్యగా మారిపోయింది. ఇప్పుడు మాట్లాడితే మంత్రులు ఏమైనా మాట్లాడుతున్నా ఇదంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒరిస్సా ప్రాంతం నుంచి ఇంకో చోట నుంచో వస్తున్నాయని చెప్తున్నారు. ఇది బాధ్యత రాహిత్యమైనటువంటిది, చాలా అన్యాయంగా ఉంది. ఇదేదో ఒరిస్సా బార్డర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో పట్టుకున్నారట. అదే అన్ని జిల్లాల్లో ఇది ఒక సీరియస్ సమస్యగా ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఎందుకనో దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టడం లేదు. ఏదో ఈగళ్ళు అని చెప్పి కొంతమందిని తయారు చేసి సైకిల్ ర్యాలీలు చేస్తూ లేదంటే పాదయాత్రలు చేస్తూ మీటింగ్లు పెడితే దానివల్ల ఏమి ఉపయోగం జరగదు. సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్ రాకెట్ ని అరికట్టాలి. రైట్. ఫైనల్ గా వెంకటేష్ గారు, ఆ అప్పుల మీద పయ్యావులు గారు అబద్ధాలు చెబుతున్నారా నిజాలు చెబుతున్నారు? ఇందాక మీకు వీడియో వేసి చూపించాను జగన్ గారి వ్యాఖ్యలు ఇవన్నీ. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సార్, అసలు దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. అంతేనా? నేను పలు డిబేట్ లో చెప్తున్నాను, మీరు దయచేసి ఒక 20 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక ప్రాపగాండా మొదలెట్టండి. ఎందుకంటే అసెంబ్లీలో గవర్నర్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, అఫీషియల్ గా ఇవ్వాల్సినప్పుడు బడ్జెట్ ప్రసంగంలో కన్సల్ట్ మినిస్టర్ 3.5 లక్షల కోట్లకు పరిమితం అవుతాడు. బయట అదే మినిస్టర్ బయటకు వచ్చి మళ్ళీ 14 లక్షల కోట్లు అంటాడు. ఇక వీళ్ళ యొక్క ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎవరికి నచ్చిన నెంబర్ వాళ్ళ అప్పుడేమో తగ్గించేస్తున్నారు, 1,00,000 కోట్లు అని చెబుతున్నారు. ఈయన జగన్ గారు మొత్తం లెక్కలని చూపించి ఇదేందా మీ ఇన్ని లక్షల కోట్లు చేసి ఆల్రెడీ నేను 5 ఏళ్లలో చేసిన దాన్ని మీరు 22 నెలల్లో చేశారు కదా అని చెప్తే దానికి సమాధానం చెప్పరు.
కార్పొరేషన్ ద్వారా సమస్య తెచ్చిన అప్పుల గురించి మాట్లాడరు. తమాషాగా ఉంది. ఏదైనా ఇది రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఈ అబద్ధాల లెక్కల్లో. ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే సార్, ఆ. జగన్మోహన్ రెడ్డి గారు అంకెల గారడీ లేకుండా ప్రస్ఫుటంగా ఒక రికార్డు వైట్ సహితంగా. పేపర్ లాంటి ఒక న్యూస్ ఇవ్వటం. అది దాంతో ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. రైట్.